నిన్న ఏదైతే గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ యువత, తెలంగాణ సమాజం సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాలలో ఒక పార్లమెంటు సభ్యుడు పెద్దపల్లి వంశీకృష్ణ గారు ఏదైతే ఎటకారంగా మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా రాజ్యాంగ రచయిత్రే గౌరవ అంబేద్కర్ గారి ముందు నిరసన తెలపడం మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు అలాగే విజితన్న గారి ఆదేశానుసారం వారికి నిరసన తెలియజేయడం జరుగుతుంది. మాకు సంస్కారం ఉన్నది కాబట్టి నిరసననే తెలియజేస్తుంది. సంస్కారం లేనట్టయితే వేరే రకంగా నిరసన ఉంటుండే. మీరు మాట్లాడినటువంటి మాటలు, ఎటకారంగా మాట్లాడినటువంటి మాటలు, 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు, 50 ఉద్యోగాలన్నా ఇవ్వండి అని అంకులని ఏదైతే మీరు మాట్లాడారో దాన్ని బేషరతుగా విత్డ్రా చేసుకోవాల్సి, క్షమాపణ చెప్పవలసిందిగా వంశీకృష్ణ గారిని కోరడం జరుగుతుంది, ఎంపీ గారిని. అదే కాకుండా గౌరవ కేటీఆర్ గారు 10 సంవత్సరాలలో ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి అప్పుడున్నటువంటి ఐటీ రంగాన్ని, ఈ దేశంలో ఎక్కడో అట్టడుగున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉన్నటువంటి ఐటీ రంగాన్ని బెంగళూరుని తలదన్నే విధంగా దేశంలోనే అగ్రస్థానాన్ని నిల్చుండబెట్టినటువంటి కేటీఆర్ గారు 23 లక్షల పైచిలకు యువతకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించి 23 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించినటువంటి కేటీఆర్ గారిని పట్టుకొని మీరు ఆ రకంగా మాట్లాడితే దయ్యాలు వేదాలు అల్లినట్టు ఉన్న తప్ప ఇంకోటి లేదు. నాకు తెలిసి మీరు ప్రెస్టేషన్లో ఉన్నారు, అభద్రతా భావంలో ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, ప్రజానికానికి అంతకన్నా తెలియట్లేదు. ఎందుకంటే ఒక పక్కన ఆడంబరాలకు పోకుండా జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా యువత ఆందోళన ఉన్నటువంటి సందర్భాలలో వాళ్ళకి సంఘీభావంగా ధర్నా చేసినటువంటి సందర్భం. కేటీఆర్ గారు సంఘీభావంగా ఆ రోజు నిన్న పెద్ద మొత్తంలో ధర్నా చేసి వారికి సంఘీభావం తెలిపారు. మీ ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా మాట్లాడతారు. ఆయన మాట్లాడినగా తానంటే తందనన్నట్టు మీరు కూడా మాట్లాడతారు. గులబరిన సంస్థకి, మీకు తెలిసినటువంటి సంస్థని, మీకు దమ్ము ధైర్యం, మీ చేతిలో అధికారం ఉన్నది. నిజంగా నిరూపించవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. ఒకవేళ నిరూపించలేకపోతే, ఆ వర్డ్ విత్డ్రా చేసుకోకపోతే పరువు నష్టం దావా వేస్తానని గౌరవ కేటీఆర్ గారు నిన్ననే తెలిపినటువంటి సందర్భం. మీరు సీఎం గారి మెప్పు కోసమో లేకపోతే మిమ్మల్ని మర్చిపోతానరాను గౌరవ కేటీఆర్ గారిని పట్టుకొని మీరు మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి యువత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పెద్దలు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ సమాజం, తెలంగాణ యువత ఎవ్వరు కూడా ఊకుండే పరిస్థితి లేదు. ఒకానొక సందర్భంలో వివిధ రాష్ట్రాలు ఇలాంటి కేటీఆర్ మా రాష్ట్రంలో లేడే, మా బిడ్డగా పుట్టలేదు ఇక్కడ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లో విన్నా నేను. కేటీఆర్ గారు అసంటోడు ఒక్కటి రాష్ట్రానికి ఉంటే ఈ దేశం మరో అమెరికన్ తలదన్నే విధంగా, మరో చైనాను తలదంగా, మరో జపాన్ తలదన్నే విధంగా తయారవుతుండే అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి సందర్భం. దురదృష్టం, ప్రభుత్వాలు అత్తాయి పోతాయి, ఉంటాయి పోతాయి. ఎంత శత్రువునైనా కూడా ఒక పుట్టినరోజు సందర్భంగా మనకు చెప్పాలనుకుంటే విషయం చెప్పాలా, లేకపోతే చెప్పొద్దు, సపరేట్గా ఉండాలి. మీరు చెప్పిర్రు కానీ వెటకారంగా చెప్పిర్రు. ఇలా నేను సూటిగా అడుగుతున్నా ఎంపీ గారిని, ఈ నియోజకవర్గ ఓటర్గా, మీరు ఎన్నో హామీలు ఇచ్చి విశాఖ చారిటీ ద్వారా ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఎంతమందికి ఉపాధి కలిగించిండ్రు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రో గౌరవ ఎంపీ గారు చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. ఎందుకంటే మీరు కనీసం నియోజకవర్గంలో ఒక్క రూపాయి పనిచేయకుండా, ఒక్కలకు ఉపాధి కల్పించకుండా యువతను తప్పిదారు పట్టించే విధంగా మీరు మాట్లాడడం
కేటీఆర్ గారిని అంటే మేమేదో పెద్ద లీడర్లం అవుతాం అనుకోవడం, రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం చూడడం, రేవంత్ రెడ్డి గారినే ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయినరు, ఈ రాష్ట్ర యువత అంతకన్నా మర్చిపోయినరు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 13,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యవస్థ మీది. మేము 1,60,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, 23 లక్షల పైచీలకు ఇవాళ సాఫ్ట్వేర్ కానీ వివిధ రంగాలలో వివిధ కంపెనీలు వివిధ ప్రాజెక్టులు ఇచ్చినటువంటి సందర్భం కానీ ఆ రోజు ఏ వ్యవస్థ తీసుకున్నాను కూడా కేటీఆర్ గారిని పేరు తీసుకోకపోతే కాంగ్రెస్ గల్లీ నుంచి మొదలు ఢిల్లీ వరకు మీకు నిద్ర పట్టినటువంటి సందర్భం. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రీతిలో ఓ పక్క అక్కడ పోయి కొడంగల్లో సంబరాలు, లేకపోతే వీళ్ళు నియోజకవర్గంలో సంబరాలు, లక్షలాది మంది రోడ్ల మీద యువత కోసం పనిచేస్తారా, ప్రజల కోసం పనిచేస్తారా, మీ పార్టీ శ్రేయస్ కోసం పనిచేస్తారా ప్రజలు గమనిస్తారు. మిమ్మల్ని పాతాల లోకానికి తొక్కే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మీ పార్టీని పాతాలకు తొక్కి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ కావచ్చు, ఇక్కడ దివాకర్ రావు గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో కావచ్చు గులాబీ జెండా ఎగురుతుంది. ఇదే యువతకి రాబోయే తరానికి లక్షలాది ఉద్యోగాలు ఇదే కేటీఆర్ గారి సమక్షంలో వస్తాయని తెలియజేస్తూ ఏదైతే ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు మంచిర్యాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి ఆదేశానుసారం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కేటీఆర్ అనేటువంటి ఒక వైబ్రేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కింద సీట్ల కింద వాళ్ళకు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది. ఏం చేయనో పాల్పోక, ఏం మాట్లాడనో అర్థం కాక సైకోలు అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ప్రపంచవ్యాప్తంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేటీఆర్ గారికి అత్యంత గౌరవంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యే అన్న సోయి మర్చిపోయి నాకు దావత్ ఇస్తే నేను శుభాకాంక్షలు చెప్తాను. ఇక ఇంకొక ఎంపీ ఉన్నాడు సిపాయి, ఆ సిపాయి నా ఇట అనడు అట అనడు. ఆ సిపాయి ఓన్లీ 7 నియోజకవర్గాలకు ఎంపీగా ఎన్నికైంది కానీ ఆయన బతుకంతా చెన్నూరు నియోజకవర్గం తప్పితే చెన్నూరు నియోజకవర్గం తిరిగి దాటి బయటకు వచ్చే దమ్ము లేదు ఆయనకు. కానీ ఆయన లేనిపోని మాటలు. నేనేమంటున్నా, వంశీ నీ మెదడులో చిప్పు దొబ్బినట్టున్నది, ఆ చిప్పు సెట్ చేయించుకో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోయి. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే నీ చూపులు కానీ నీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక సైకోలాగా ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు? కేటీఆర్ అంకుల్ అంటాను. వేడ కేటీఆర్ అంకుల్ కనబడ్డాడు తాత, రీతి లేదా నీకు? ఒక ఐటీ శాఖ మంత్రిగా చేసిండు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిండు, ప్రపంచం మన్నడలు అందుకున్నాడు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని అంకుల్ అనే ముందు 50 ఏళ్ళు వచ్చినాయి కదా అంకుల్, మీరు 50 ఉద్యోగాలు ఇవ్వాలి అంకుల్ అంటాను తాత. నీ అయ్యకు 68 ఏళ్ళు. వివేక్ తాత ఏం బిగుతాడు? 45,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా, ఆ సోయడ పోయింది. నీ అయ్యర్ ఎందుకు అడుగుతలేవు అంటున్నాం మేము. 7 నియోజకవర్గాలలో తిరిగే మొక్కలు లేక ప్రెస్ ముందట, మీడియా ముందట, సోషల్ మీడియాలో నన్ను 7 నియోజకవర్గాలలో తిరిగితే నా ఇజ్జతమానం మొత్తం పోతుందని మొరో అని మొత్తుకున్న నువ్వు ఇవాళ కేటీఆర్ గురించి మాట్లాడుతావు. కేటీఆర్ గారు అనే వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఒక యువతకు భావి తరాలకు భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి గొప్ప వ్యక్తి. ఆయన గురించి మాట్లాడే మొక్కలు నీకెక్కడిది? నువ్వు ఇంకేదో అంటున్నావు, పేపర్ లీక్ అయింది అంకుల్, అది ఎట్లా అంకుల్, దానికి డబ్బులు చెల్లించంటావు. ఏం బీగుతాను నువ్వు నీ ముఖ్యమంత్రి అధికారం నుండి? విచారణ చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి. నిజంగానే మీకు దమ్ము ఉంటే అక్కడ తప్పు జరిగిందని మీకు అనిపించినప్పుడు దానిపైన విచారణ తీసుకోమంటున్నావు. మిగతా కేసుల్లో కూడా విచారణ చేసిండ్రు. చివరాఖరికి మాతో అయితే లేదు, సెంట్రల్ గవర్నమెంట్కి అప్ప చెప్పినామన్నారు. ఇప్పుడు కూడా మరి చేత కాకపోతే అటన్న అప్ప చెప్పుంది. నిజంగా తప్పు చేసినట్టు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలు అనేవి ఏమైనా ఇచ్చినట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన ఉద్యోగాలే. నీ మోకాలకు ఏకైనా ఉద్యోగాలు రాలే, ఎక్కడ కూడా సెట్ కాలేదు. తెల్లవారితే వివేక్ తాత ఇచ్చినవి మర్చిపోయినావు. చెన్నూరు నియోజకవర్గంలో బస్ డిపో ఉండే, దాన్ని ఊడగొట్టిండ్రు. 1658 కోట్ల లిఫ్ట్ ఉంటే అది ఊడగొట్టిండ్రు. 500 కోట్ల ఆయిల్ ఫామ్ కంపెనీ ఉండే, అది ఊడగొట్టిండ్రు. వచ్చేటి అన్ని నాశనం చేసి అధికారాన్ని అనుభవించుకుంటా ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా పనిచేసే నాయకులందరినీ బొందబెట్టిండ్రు. పూటకో పార్టీ మారే మీరు ఇవాళ వచ్చే అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒకవైపు మీ పెద్దనాన్న, ఒకవైపు నీ అయ్యా, ఇప్పుడు నువ్వు ఇంకా ముఖం పెట్టుకొని కేటీఆర్ని అంకులని సంబోధించుకుంటా నువ్వు ఏదో వీకపోతాను. కానీ ఏమీ కాదు నీతో అనే విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి నోరు మారేసుకునే ముందు ఎగతాళిగా నిన్నెవడు పీకుడు అడిగిన నువ్వు శుభాకాంక్షలు చెప్పమని. నువ్వు చెప్తే ఎంత, నువ్వు చెప్పకపోతే ఎంత? నీ ముఖం శుభాకాంక్షలు చెప్పే ముఖం కాదని మాకు తెలుసు. దాన్ని కూడా క్రిటిసైజ్ చేసుకుంటా ఎగతాళిగా నువ్వు మాట్లాడితే మరొకసారి బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి.